ప్రతి మనిషికి లైఫ్లో ఒకసారి మనకి రొటీన్గా కనిపించేవి రివర్స్గా కనిపిస్తే ఎలా ఉంటాయి అని ఒక థాట్ వస్తుంది కదా. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఎస్పెషల్లీ గోవా వచ్చినప్పుడు ఈ మ్యూజియంని విజిట్ చేయడం మర్చిపోకండి. దట్ ఈజ్ ఉల్టా పుల్టా, అన్ని రివర్స్లో కనిపిస్తూ ఉంటాయి. మన ఇంట్లో కింద ఉండాల్సినవన్నీ పైన, పైన ఉండాల్సినవన్నీ కింద. సో ప్రస్తుతానికి ఈ మ్యూజియం వచ్చేసి వాస్కో డి గామా అండ్ ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్ టైమింగ్స్ వచ్చేసి అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, 10 AM నుంచి 7:30 PM వరకు ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ లోపల ఏముంది, టికెట్ ప్రైస్ ఏంటి, అసలు ఈ ప్లేస్కి వస్తే వర్త్ ఇట్టా లేకపోతే లేదా అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో లోపలికి వచ్చిన తర్వాత పర్ హెడ్ 300 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాము. 7 రూమ్స్ ఉంటాయంట. 5 minutes ఈచ్ రూమ్లో మనం టైం స్పెండ్ చేసిన లైక్ హాఫ్ అన్ అవర్లోనే మనకి ఈ ప్లేస్ ఎండ్ అయిపోతుంది చూడడానికి. సో ఇక్కడ మీకు కావాలంటే వాళ్ళు ఫొటోస్ తీసి కూడా ఇస్తారు. ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదా ఇవి. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇన్ డీటెయిల్గా ప్రైజెస్ ఇవి. ఫ్యామిలీతో వస్తే మినిమం 4 members ఉంటే 1200 ఈజీగా అవుతుంది. సో వీడియో రికార్డింగ్ లేదని చెప్పారు. సో డిసప్పాయింటింగ్ అనిపించింది. అక్కడ వాళ్ళ స్క్రీన్ పైన ఎలా ఉంటాయి, పిక్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూపిస్తున్నారు అనమాట. నేనైతే సీక్రెట్గా కొన్ని క్లిప్స్ రికార్డ్ చేశాను చూడండి. లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది. సో నేను కార్ని పట్టుకుని డిఫరెంట్ పోజెస్లో వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు. కావాలంటే మీ సైడ్ నుంచి సజెషన్స్ ఉన్నా అలా కూడా దిగొచ్చు అనమాట. సో అలా దిగితే లైక్ మీకు రివర్స్లో చూస్తే అర్థమవుతుంది. పిక్స్ అన్నీ కూడా మీరు రివర్స్లో తిప్పి పోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అన్నీ కూడా లైక్ మీరు ఇల్లు పైన రివర్స్లో ఏదో స్టంట్లు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది లోపల ఎంట్రీ డోర్ అనమాట. లోపలికి రాగానే నేను పోజెస్ ఇచ్చి దిగుతూ ఉంటాను పిక్స్. చూడండి ఇవన్నీ ఇప్పుడు రివర్స్లో పెడుతున్నా. నేను కప్పును పట్టుకుని నేను ఉంచున్నట్టు, కారు మీద నుంచి స్టంట్లు చేస్తున్నట్టు లైక్ అవన్నీ. కానీ యూజువల్లీ మీరు వీడియోని ఒకసారి పాజ్ చేసి ఫోటోలు ఇటు తిప్పి చూసారనుకోండి, సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను ఎలా నుంచున్నాను ఏంటి అనేది. లుక్ ఎట్ దోస్ పోజెస్. యాక్చువల్లీ నేను ఎందుకో ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నా. మేబీ నా అటైర్ వల్ల అండ్ ఆల్సో టూ మెనీ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేపాటికి ఎనర్జీ లేదు. సో మంచి పోజెస్లో అయితే దిగలేదు. మీరు వెళ్తే కనుక మీ గ్రూప్తో మంచి పోజెస్లో దిగితే ఇట్ విల్ బి లైక్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. లుక్ ఎట్ మీ, అన్నీ ఒకటే రకమైన పోజులు ఇచ్చారు. ప్లీజ్ డోంట్ డూ దట్ బిఫోర్ గోయింగ్ టు దిస్ ప్లేస్. మీరు ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. వాళ్ళు చెప్తారు పోజెస్, బట్ స్టిల్ మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఇంకా మంచిగా వస్తుంది అవుట్పుట్. ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు మీరు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నారు అనేది చూసుకోండి. ఫ్రాక్స్ లాంటివి సెట్ అవ్వవు, ఎందుకంటే అన్ని రివర్స్లో కనిపిస్తాయి కదా, ఫొటోస్ మంచిగా అనిపించవు. సో అందుకే నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఎనీ కైండ్ ఆఫ్ జీన్స్ ఆర్ షార్ట్స్ అట్లాంటివి బాగుంటాయి. ఇంకొకటి ఏంటి అంటే నో వీడియోగ్రఫీ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్. అందుకే నేను ఏమీ రికార్డ్ చేయలేకపోయాను. ఇంకో మనిషి మనతో ఉంటారు. టోటల్గా దీని లోపల 7 rooms ఉంటాయి, అన్ని రివర్స్లో ఉంటాయి. సో మనం ఏదైతే ఫోటో నార్మల్గా నుంచి ఇలా దిగుతాం, వాటిని రివర్స్లో పోస్ట్ చేస్తే సో అవి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కదా, సో ఇలా వచ్చుంటాయి. నేను దిగిన ఫొటోస్ పక్కన పెడతాను. సో మీరు చూడండి ఎలా ఉన్నాయి ఏంటి, ఎలా దిగాను అని చెప్పేసి. సో ఓవరాల్గా ఇంకో పర్సన్ మనతో వచ్చి అన్ని పోజెస్ ఎలా దిగాలి అని చెప్పేసి మీ ఫోన్లో కానీ కెమెరాలో కానీ తీస్తారు. క్యామ్లో కన్నా ఫోన్లోనే బెటర్గా వస్తాయి ఆ లైట్లో. అండ్ అవి జస్ట్ ఒక 15 minutesలో అయిపోద్ది. టు బీ హానెస్ట్లీ నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఫస్ట్ టైం అవి చూసినప్పుడు ఫొటోస్ అవి బాగున్నాయి, బట్ 300 రూపీస్ ఆ 7 roomsకి పెద్ద వర్త్ ఇట్ అనిపించలేదు. అండ్ ఈజీగా వెంటనే అయిపోతుంది. అండ్ నో వీడియోగ్రఫీ ఈజ్ అలౌడ్ అంటే లైక్ 7 rooms అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎంత ఫాస్ట్గా అయిపోద్ది. దానికి టూ మచ్ ప్రైస్ తీసుకున్నారు అని అనిపించింది. ఐఎమ్ ఓకే విత్ ది ప్లేస్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది, బట్ దానికి 300 వర్త్ కాదు అనేది నేను చెప్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు సౌత్ గోవా వచ్చి వాస్కో డి గామా నియర్ బైలో ఉంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో విజిట్ దిస్ ప్లేస్. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆర్జే అమల డైరీస్. లవ్ యూ ఆల్, బాయ్. రైట్ నో మనం సౌత్ గోవాలో ఉండే ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉండే ఒక బ్యూటిఫుల్ బీచ్కి, అండ్ ఈ బీచ్ చాలా అందంగా ఉంటుంది. సన్సెట్ ఇక్కడ అమేజింగ్ ఉంటుంది. దాని పేరే బాగ్మాలో బీచ్. సో ఇది వచ్చేసి బాగ్మాలో విలేజ్కి ఉండే ఒక నియరెస్ట్ బీచ్. సో ఎయిర్పోర్ట్ కూడా నియరెస్ట్ అని చెప్పాను. ఈ బీచ్ ఎంట్రీలోనే మనకి కొన్ని షాపింగ్స్ కనిపిస్తాయి. ఎంటైర్ సౌత్ గోవాలో కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఇలా కొన్ని రెస్టారెంట్స్లో సౌండ్ పెట్టి మ్యూజిక్ పెట్టి కనిపిస్తాయి సౌత్ గోవాలో. సో అలా బాగ్మోలాలో కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఆల్రెడీ ఐఎమ్ టూ లేట్. సన్సెట్ నేను వేరే చోట విట్నెస్ చేసి ఈ ప్లేస్కి రావడం జరిగింది. సో అందుకే ఇక్కడ సన్సెట్ లేదు, కానీ ప్రజెంట్ నేను వచ్చిన టైంకి వ్యూ అయితే చూపిస్తాను. ఈ బీచ్ గురించి ఇక్కడ నాకేమనిపించింది, ఎలా అనిపించింది అనేది మీతో షేర్ చేసుకున్నాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ ది వీడియో.
ఇది బేసిక్‌గా చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ గూడా. ఎందుకంటే గోవాలో చాలామంది ఫ్లైట్‌కొచ్చేవాళ్ళు డాబోలిమ్ ఎయిర్‌పోర్ట్ దగ్గర దిగుతారు. అక్కడ దిగిన వెంటనే నియరెస్ట్ బీచ్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బీచ్ గూడా. చాలా చిన్నగా అనిపించింది. బట్ టు బీ హానెస్ట్‌లీ ముందే చెప్పాలి అంటే ఐయామ్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకైతే ఇలాంటి బీచెస్ ఫేవరెట్ లిస్ట్‌లో ఖచ్చితంగా యాడ్ అవ్వడానికి చాలా కష్టము. ఫర్ వేరియస్ రీజన్స్. ఎస్పెషల్లీ ఈ ప్లేస్ నేను ఆఫ్ సీజన్‌లో విజిట్ చేసినప్పుడే నాకు నచ్చలేదు. ఎందుకంటే అది నాకు నీట్‌గా అనిపించలేదనమాట. అండ్ అంతా ఎందుకో అన్‌టైడీ ఫీల్ వచ్చేసింది. సో, నేను ఎప్పుడైనా బీచ్‌కి వెళ్తే ఒక ప్లెజెంట్ ఫీల్‌ని, ఒక అట్మాస్ఫియర్ పీస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి అని అనుకుంటాను. బట్ అది కుదరలేదు. బట్ ద ఓన్లీ రీజన్ నేను ఈ వీడియోని ఇంక్లూడ్ చేయడానికి ఏంటి అనంటే, ఇక్కడ అద్భుతమైన సన్‌సెట్ ఉంటుంది. ముందు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారా? ఆ డాగ్స్ అవన్నీ గూడా చెత్తని అవన్నీ ఎలా లాక్కుంటున్నాయో. ఐయామ్ నాట్ అగైన్స్ట్ టు ది యానిమల్స్. బట్ కొన్నిసార్లు నాకు ఓవర్‌గా ఇలా ఉన్నా గూడా అన్‌టైడీగా ఫీలింగ్ వచ్చినప్పుడు ఐ కాంట్ రియల్లీ ఎంజాయ్ ది ప్లేస్. అది నేను కన్వే చేస్తుంది. సో, ఇక్కడ హోటల్స్ అవన్నీ ఉన్నాయి. చాలామంది రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటో మీకు తెలిసిందే. ఎయిర్‌పోర్ట్ నియర్ బై కాబట్టి అందుకే వస్తూ ఉంటారనమాట. అండ్ ఆల్సో ఇట్స్ ఎ ఫేమస్ బీచ్ లిస్ట్‌లో గూడా ఉంటుంది. ఎస్పెషల్లీ గోవా బీచెస్‌లో. అండ్ ఇక్కడ సన్‌సెట్ చాలా బావుంటుంది. మైట్ బి నేను చాలా లేట్‌గా వచ్చాను ఈ ప్లేస్‌కి సన్‌సెట్‌కి. ఎందుకంటే నేను వేరే ప్లేస్‌లో ఈ ప్లేస్‌లో కనిపించేలాంటి సన్‌సెట్‌నే చూడడం జరిగింది. అది కూడా నియర్ బై ఉంటుందనమాట. దాని పేరు హార్ట్ లేక్. సో, అక్కడికెళ్ళి క్లిఫ్ పై నుంచి ఇక్కడ కనిపించే సన్‌సెటే కనిపిస్తుందనమాట. సో, అక్కడ సన్‌సెట్ విట్‌నెస్ చేసిన తర్వాత నేను ఈ ప్లేస్‌కి రావడం జరిగింది. సో, ఇఫ్ యూ హావ్ టైమ్ సో, ట్రై టు మేనేజ్ ఇన్ ది బోత్ ది ప్లేసెస్. ఇదే నేను ఇచ్చే టిప్. బాగ్మాలో బీచ్ అనేది చిన్న బీచ్. జస్ట్ ఒక చిన్న కవ్ మాత్రమే ఉంటుంది. అసలు ఈ బీచ్‌కి వచ్చే దారిలో లోకల్స్ హౌసెస్ తప్ప అండ్ గెస్ట్ హౌసెస్ ఇవే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఎవరు వస్తారులే అని అనుకున్నాను కానీ బట్ ఐఎమ్ రాంగ్. ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు. అంటే సౌత్ బీచెస్లో మనకి తక్కువ క్రౌడ్ అంటాం కదా, అది ఆఫ్ సీజన్లో ఈ ప్లేస్లో ఇంత జనాలను చూసిన తర్వాత అలా అనిపించట్లేదు. ఆన్ సీజన్లో ఈ ప్లేస్కి ఎంతమంది వస్తారో మీరే ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇక్కడ డాగ్స్ ఉన్నాయి. నాకు ఈ బీచ్ చూడగానే ఇంకొక బీచ్ సౌత్లో ఉండే ఇంకో బీచ్ గుర్తుకొచ్చింది. దట్ ఈస్ పలోలం బీచ్. ఆ బీచ్లో కూడా ఆవులు, డాగ్స్ అండ్ బీచ్ సైడ్ కొన్ని రెస్టారెంట్స్ అవి కనిపించాయి. బట్ అది కొంచెం నీట్గా ఉన్నట్టు అనిపించింది. ఇది కొంచెం నీట్గా లేదు. అండ్ అది పెద్దగా ఉంది, ఇది పెద్దగా లేదు. అది చిన్నగా ఉంది. లైక్ జస్ట్ ఒక కర్వ్ మాత్రమే, జస్ట్ ఇంతే బీచ్ మొత్తం. సో ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి సీజన్లో. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇలాంటివి ఏమీ లేవు. బికాస్ నేను ఆఫ్ సీజన్ మాన్సూన్ టైంలో రావడం జరిగింది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్కి అంత ప్రిఫరబుల్లా అంటే నేను ఎస్ అని చెప్పలేను, నో అని చెప్పలేను. బికాస్ ఇక్కడ వేవ్స్ చూస్తుంటే అంత లైక్ లో టైడ్స్ వస్తున్నట్టు అనిపించట్లేదు. ఇట్స్ నాట్ అంత సేఫ్ ఫర్ స్విమ్మింగ్ కూడా. జస్ట్ ఇక్కడ చాలా రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆపోలో బీచ్ సైడ్ రిసార్ట్ అని. ఎగ్జాక్ట్లీ ఆ పేరుకి యాప్ట్గా ఉంది ఆ హోటల్. సో ఓవరాల్గా నాకు అనిపించిన ఫీలింగ్ అయితే ఇది. చూడడానికి బాగుంది. ఎక్కువ మంది కనిపిస్తారు మనకి ఇక్కడ క్రౌడ్. మొత్తం హవా కొంచెం నార్త్ వైపు ఎక్కడో టచ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ మరీ కంప్లీట్లీ కాదు. జస్ట్ 10% ఆఫ్ నార్త్ సౌత్కి యాడ్ అయ్యింది ఈ ప్లేస్లో. సో కానీ ఈ ప్లేస్ మీరు నియరెస్ట్ ఎయిర్పోర్ట్కి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు యూ కెన్ ఆల్సో విజిట్ దిస్ ప్లేస్. సన్సెట్ చాలా బాగుంటుంది. బట్ ఈ బీచ్ సన్సెట్ వ్యూవే నేను వేరే వ్యూ ప్లేస్ నుంచి చూసాను, బీచ్ నుంచి కాకుండా. అది యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఓవరాల్గా యా యూ కెన్ కమ్ టు దిస్ ప్లేస్ బట్ నాట్ విత్ సో మచ్ హై ఎక్స్పెక్టేషన్స్. జస్ట్ ఊరికే ఒక బీచ్కి వచ్చామా అని ఫీల్ కోసం అయితే యూ కెన్ విజిట్ దిస్. నాకు అనిపించిన పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, మీకు ఇంకోలాగా కూడా అనిపించవచ్చు. సో ఓవరాల్గా అయితే ఇది గైస్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ కానీ అంతకుముందు గోవా సిరీస్లో చేసిన ప్రీవియస్ వీడియోస్ కానీ ఇంకా చూడకపోతే డూ వాచ్ అండ్ షేర్ అండ్ like my channel, subscribe my channel. Love you.